ప్రెస్ మిత్రులకు జరుగుతున్నటువంటి ఇన్కన్వీనియన్స్ కి క్షమించమని కోరుతా ఉన్నాను. అట్లానే ఇక్కడ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి జాగృతి కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ జాగృతి కార్యకర్తలు దయచేసి సాయిని వెనక్కి జరు కూర్చోబెట్టు, ప్రెస్ వాళ్ళని ఫ్రీగా కూర్చొని వెనక్కి జరు బిడ్డ. అజయ్ సీనా ఒక్క అడుగు వెనక్కేనా ప్లీజ్, కొద్దిగా వాళ్ళు ఫ్రీగా నిలబడండి. ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సమయం తీసుకొని ఈ పత్రికా సమావేశానికి వచ్చినందుకు. నిన్న మధ్యాహ్నం తర్వాత భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది. మరి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఈ ప్రకటనలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకు ఒక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది. మరి నేను పార్టీ నుండి వచ్చినటువంటి ఈ లేఖలో ప్రత్యేకంగా 2 అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను. నేను అక్రమ కేసులు పెట్టి నా మీద తిహార్ జైల్లో 5.5 నెలల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత నవంబర్ 23వ తారీఖు 2024 నుండి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి, అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకొని నేను మాట్లాడినా. ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 42% హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది. అట్లానే మహిళలకు 2500 ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది. పెద్దవాళ్లకు పెన్షన్లు పెంచాలని నేను ఉద్యమాలు చేయడం జరిగింది. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే అట్లెట్లా మారుస్తారని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. బనకచర్లు అక్కడ కడుతున్నారంటే దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఓవరాల్గా తెలంగాణ ప్రాజెక్టులు, అందుబాటులో ఉన్నటువంటి నీళ్లు, వీటన్నిటి మీద కూడా రౌండ్ టేబుల్ పెట్టినాం. భద్రాచలం దగ్గర 5 గ్రామాలు ముంపు సమస్య ఉంది, ఎవరు పట్టించుకుంటలేరంటే వాళ్ళని పిలిపించుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్లో భూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందంటే నారాయణపేట నియోజకవర్గం వెళ్ళి వాళ్లకు మద్దతుగా మేము నిలబడి రావడం జరిగింది. అట్లానే 47 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని, గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని బాజాప్తా గులాబీ కండువా వేసుకొని 47 నియోజకవర్గాలు నవంబర్ 23, 2024 నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసి అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు. ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే అట్లెట్లా మాట్లాడుతుంది, ఇట్లెట్లా మాట్లాడుతుంది, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అరే, నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు 42% అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వల్ పల్వల్గా నా మీద రాపించడం, ప్రచారం చేయడం, చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని, కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది. అట్లానే నేను ఒక మాట ఏమన్నా, సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న. దానిలో తప్పేముంది? అసలు నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి, ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చినటువంటి నా తండ్రి, ఆయన చిటికెన వేలు పట్టుకొని నేను ఓనమాలు నేర్చుకున్న ఉద్యమాలు ఎట్లా చేయాలని, ఆయన చిటికెల వేలు పట్టుకొని
ప్రజలంటే ఏంది, ప్రజా సమస్యలు అంటే ఏంది, ఎందుకోసం దాని మీద గలమెత్తాలని చెప్పి నేను నేర్చుకున్నా. ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ మాట్లాడినా. భారతదేశం మొత్తంలో ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం, 79 ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన దగ్గర నుంచే కదా నేను సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నది. బీసీలకు ఎవరు వృత్తి పనిదారులు ఉంటే వాళ్ళకి చేయూతనిస్తా అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చిండు కూడా. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు. అది కాదా సామాజిక తెలంగాణ? నేను మే 1 నాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిల్వలు పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన 2 పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిండ్రు. నేనేమైనా తప్పు మాట్లాడినా? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి? బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా, ఎక్కడో కాదు, బయట ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు, డైరెక్ట్గా తెలంగాణ భవన్ నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పినా? నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విషప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నా ఫోన్ చేయరా అన్న? నాకు ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు? లేక లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇయ్యాలటికి, ఒక్క మాట మాట్లాడినరా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు. వస్తుందేమో నాకు తెలియదు.